సినిమా బ్లాక్ బస్టర్ అంటే మాత్రం ఎవ్వరు నమ్మకండి. 2 గంటలు మీ పేషెన్స్కి మాత్రం ఖచ్చితంగా పరీక్ష. అసలు తగ్ లైఫ్ అనే టైటిల్కి అసలు జస్టిఫికేషన్ లేదు. నేను కూడా డైరెక్టర్ ఇక్కడ ఒక మంచి పని ఏంటంటే టైటిల్ ఏంటి, దాని స్టోరీ ఏంటి అనేది చెప్పాడు. కానీ తీసుకెళ్లే విధానం స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అసలు ఎక్కడ కూడా కొంతనా కూడా లేకుండా ఉంది. ఆడియన్ ఒకనొక టైంలో ఫస్ట్ హాఫ్లోనే దాదాపు 30 మినిట్స్లో మీకు తెలిసిపోతుంది అసలు ఏంటి స్టోరీ, ఏమి తెలియదు. ఇంటర్వెల్ వరకు కూడా చాలా పేషెన్సీగా ఉంది. ఓన్లీ సెకండ్ హాఫ్లో ఏమైనా బెటర్మెంట్గా ఉంటుంది, ఏమన్నా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయంటే అసలు ఏముండవు. ఒక ఈగోయిస్టిక్ పర్సన్, కొన్ని తప్పుల వల్ల జరిగే ఇన్సిడెంట్స్ చూపించారు. లాస్ట్లో మాత్రం క్లైమాక్స్లో అసలు ఏంటి మోట్ ఏంటి అనేది చూపించారు. బట్ అది జస్టిఫికేషన్ అయితే లేదు మూవీ. చెప్తున్నా ఆడియన్స్కి బాగా ఓపిక ఉండి మీకు 2.5 గంటల టైం ఉన్నది అంటే మీరు వచ్చి ఈ సినిమాని చూడవచ్చు. లేదు మాకెందుకు డబ్బులు బొక్క అంటే హ్యాపీగా ఓటీటీలోకి వచ్చినాక చూసుకోండి. అంతకు మించింది ఎవరు తోపు తురుము ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటే మాత్రం ఎవ్వరు నమ్మకండి. 2 గంటలు మీ పేషెన్స్కి మాత్రం ఖచ్చితంగా పరీక్ష. అసలు తగ్ లైఫ్ అనే టైటిల్కి అసలు జస్టిఫికేషన్ లేదు. నేను కూడా డైరెక్టర్ ఇక్కడ ఒక మంచి పని ఏంటంటే టైటిల్ ఏంటి, దాని స్టోరీ ఏంటి అనేది చెప్పాడు. కానీ తీసుకెళ్లే విధానం స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అసలు ఎక్కడ కూడా కొంతనా కూడా లేకుండా ఉంది. ఆడియన్ ఒకనొక టైంలో ఫస్ట్ హాఫ్లోనే దాదాపు 30 మినిట్స్లో మీకు తెలిసిపోతుంది అసలు ఏంటి స్టోరీ, ఏమి తెలియదు. ఇంటర్వెల్ వరకు కూడా చాలా పేషెన్సీగా ఉంది. ఓన్లీ సెకండ్ హాఫ్లో ఏమైనా బెటర్మెంట్గా ఉంటుంది, ఏమన్నా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయంటే అసలు ఏముండవు. ఒక ఈగోయిస్టిక్ పర్సన్, కొన్ని తప్పుల వల్ల జరిగే ఇన్సిడెంట్స్ చూపించారు. లాస్ట్లో మాత్రం క్లైమాక్స్లో అసలు ఏంటి మోట్ ఏంటి అనేది చూపించారు. బట్ అది జస్టిఫికేషన్ అయితే లేదు మూవీ. చెప్తున్నా ఆడియన్స్కి బాగా ఓపిక ఉండి మీకు 2.5 గంటల టైం ఉన్నది అంటే మీరు వచ్చి ఈ సినిమాని చూడవచ్చు. లేదు మాకెందుకు డబ్బులు బొక్క అంటే హ్యాపీగా ఓటీటీలోకి వచ్చినాక చూసుకోండి. అంతకు మించింది ఎవరు తోపు తురుము ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటే మాత్రం ఎవ్వరు నమ్మకండి. 2 గంటలు మీ పేషెన్స్కి మాత్రం ఖచ్చితంగా పరీక్ష. అసలు తగ్ లైఫ్ అనే టైటిల్కి అసలు జస్టిఫికేషన్ లేదు. నేను కూడా డైరెక్టర్ ఇక్కడ ఒక మంచి పని ఏంటంటే టైటిల్ ఏంటి, దాని స్టోరీ ఏంటి అనేది చెప్పాడు. కానీ తీసుకెళ్లే విధానం స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అసలు ఎక్కడ కూడా కొంతనా కూడా లేకుండా ఉంది. ఆడియన్ ఒకనొక టైంలో ఫస్ట్ హాఫ్లోనే దాదాపు 30 మినిట్స్లో మీకు తెలిసిపోతుంది అసలు ఏంటి స్టోరీ, ఏమి తెలియదు. ఇంటర్వెల్ వరకు కూడా చాలా పేషెన్సీగా ఉంది. ఓన్లీ సెకండ్ హాఫ్లో ఏమైనా బెటర్మెంట్గా ఉంటుంది, ఏమన్నా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయంటే అసలు ఏముండవు. ఒక ఈగోయిస్టిక్ పర్సన్, కొన్ని తప్పుల వల్ల జరిగే ఇన్సిడెంట్స్ చూపించారు. లాస్ట్లో మాత్రం క్లైమాక్స్లో అసలు ఏంటి మోట్ ఏంటి అనేది చూపించారు. బట్ అది జస్టిఫికేషన్ అయితే లేదు మూవీ. చెప్తున్నా ఆడియన్స్కి బాగా ఓపిక ఉండి మీకు 2.5 గంటల టైం ఉన్నది అంటే మీరు వచ్చి ఈ సినిమాని చూడవచ్చు. లేదు మాకెందుకు డబ్బులు బొక్క అంటే హ్యాపీగా ఓటీటీలోకి వచ్చినాక చూసుకోండి. అంతకు మించింది ఎవరు తోపు తురుము ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటే మాత్రం ఎవ్వరు నమ్మకండి. 2 గంటలు మీ పేషెన్స్కి మాత్రం ఖచ్చితంగా పరీక్ష. అసలు తగ్ లైఫ్ అనే టైటిల్కి అసలు జస్టిఫికేషన్ లేదు. నేను కూడా డైరెక్టర్ ఇక్కడ ఒక మంచి పని ఏంటంటే టైటిల్ ఏంటి, దాని స్టోరీ ఏంటి అనేది చెప్పాడు. కానీ తీసుకెళ్లే విధానం స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అసలు ఎక్కడ కూడా కొంతనా కూడా లేకుండా ఉంది. ఆడియన్ ఒకనొక టైంలో ఫస్ట్ హాఫ్లోనే దాదాపు 30 మినిట్స్లో మీకు తెలిసిపోతుంది అసలు ఏంటి స్టోరీ, ఏమి తెలియదు. ఇంటర్వెల్ వరకు కూడా చాలా పేషెన్సీగా ఉంది. ఓన్లీ సెకండ్ హాఫ్లో ఏమైనా బెటర్మెంట్గా ఉంటుంది, ఏమన్నా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయంటే అసలు ఏముండవు. ఒక ఈగోయిస్టిక్ పర్సన్, కొన్ని తప్పుల వల్ల జరిగే ఇన్సిడెంట్స్ చూపించారు. లాస్ట్లో మాత్రం క్లైమాక్స్లో అసలు ఏంటి మోట్ ఏంటి అనేది చూపించారు. బట్ అది జస్టిఫికేషన్ అయితే లేదు మూవీ. చెప్తున్నా ఆడియన్స్కి బాగా ఓపిక ఉండి మీకు 2.5 గంటల టైం ఉన్నది అంటే మీరు వచ్చి ఈ సినిమాని చూడవచ్చు. లేదు మాకెందుకు డబ్బులు బొక్క అంటే హ్యాపీగా ఓటీటీలోకి వచ్చినాక చూసుకోండి. అంతకు మించింది ఎవరు తోపు తురుము ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటే మాత్రం ఎవ్వరు నమ్మకండి. 2 గంటలు
నీ పేషెన్స్కి మాత్రం ఖచ్చితంగా పరీక్ష. అసలు తగ్ లైఫ్ అనే టైటిల్కి అసలు జస్టిఫికేషన్ లేదు. నేను కూడా డైరెక్టర్ ఇక్కడ ఒక చేసిన మంచి పని టైటిల్ ఏంటి, దాని స్టోరీ ఏంటి అనేది చెప్పాడు. కానీ తీసుకెళ్లే విధానం స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అసలు ఎక్కడ కూడా కొంతన కూడా లేకుండా ఉంది. ఆడియన్ ఒకనొక టైంలో ఫస్ట్ హాఫ్లోనే దాదాపు 30 minutesలో మీకు తెలిసిపోతుంది అసలు ఏంటి స్టోరీ, ఏమి తెలియదు. ఇంటర్వెల్ వరకు కూడా చాలా పేషెన్సీగా ఉంది. ఓన్లీ సెకండ్ హాఫ్లో ఏమైనా బెటర్